పాకిస్తాన్తో యుద్ధంపై కొన్ని విషయాలను కేంద్రం దాచిపెట్టింది అని రేవంత్ ఆరోపించారు. దేశ ప్రజలకు అర్థమయ్యేలా అన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆయనకు కౌంటర్ ఇస్తోంది బీజేపీ. పెహల్గాం ఉగ్రదాడికి బుద్ధి చెబుతూ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. దాయాదిపై విజయానికి గుర్తుగా అంతర్జాతీయంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ విషయంలో బీజేపీ తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. గురువారం నిర్వహించిన జైహింద్ ర్యాలీలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో వాస్తవాలు చెప్పడం లేదంటూ ఆరోపించారాయన. ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చలేదు. ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు, మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. రఫేల్ జెట్ల గురించి పాకిస్తానే మాట్లాడడం లేదు, కాంగ్రెస్ మాత్రం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని బీజేపీ మండిపడుతోంది. రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు, నిన్న అలా ముఖ్యమంత్రితో అడిగిస్తాడు. ఎక్కడ కూలాయని అడుగుతా ఉన్నాను. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? కనీసం పాకిస్తాన్ కూడా ఈరోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. మన సైనికుల పోరాటంతో పాటు దేశాన్ని అవమానించే విధంగా రేవంత్ మాటలు ఉన్నాయంటోంది బీజేపీ. పాకిస్తాన్ యొక్క అనుకూలమైనటువంటి భాష మాట్లాడడం ఇది దేనికి సంకేతం కాదు. ఇది తెలిసి మాట్లాడుతున్నారు, తెలవక మాట్లాడుతున్నారు. మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అక్కసు ఇవాళ భారతదేశం మీద, ఇవాళ భారత ఆర్మీ మీద మీరు విల్లగక్కడము ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. యుద్ధంలో ఏం జరిగిందో చెప్పడం లేదు, కానీ తిరంగా ర్యాలీతో రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రయత్నిస్తోందనేది కాంగ్రెస్ వాదన. అయితే తిరంగా ర్యాలీ అనేది రాజకీయ కార్యక్రమం కాదు, అది దేశానికి సంబంధించిన అంశమంటోంది బీజేపీ.